ఇజం బాలీవుడ్ కి వెళ్తుంది అంటూ ఓ బాంబు పేలింది. దక్షిణాదిలో సూపర్ హిట్ అయిన సినిమాల్ని బాలీవుడ్ లో రీమేక్ చేస్తారని తెలుసు. అక్కడి యావరేజ్ స్టోరీలని మనవాళ్లు ఎత్తేస్తారని తెలుసు. అయితే ఇక్కడ ఫ్లాప్ అయిన ఇజం లాంటి సినిమాని బాలీవుడ్ లో కోట్లు పోసుకుంటారా, తీస్తారా? ఇవన్నీ అనుమానించాల్సిన విషయాలే. ఇంతకుముందు పూరి జగన్నాథ్ ఇలాంటి జోకులు చాలానే వేశాడులేండి. బిజినెస్ మ్యాన్ సినిమాని బాలీవుడ్ లో రీమేక్ చేయాలని ఉందని, ఆ సినిమాని తనతోనే రీమేక్ చెయ్యాలి అంటూ అభిషేక్ బచ్చన్ కాళ్ళు వేళ్లు గడ్డం కూడా పట్టేసుకుని తెగ బతిమాలేశాడంటూ చెప్పుకొచ్చాడు అప్పట్లో. కానీ ఆ తర్వాత ఆ ఊసే తీలేదు. ఆ తర్వాత టెంపర్ సినిమాకి ఇలాంటి స్టోరీనే వినిపించాడు. ఇప్పుడు ఇజం పై పడ్డాడు. ఇజం సినిమాని సల్మాన్ ఖాన్ తో రీమేక్ చేస్తాను అంటూ ఓ ఫిల్లర్ వదిలాడు పూరి. ఇజం ఇక్కడ ఏమాత్రం ఊడబొడి చేసిందో అందరికీ తెలిసిన విషయమే కదా. కళ్యాణ్ రామ్ 25 కోట్లు పెడితే అందులో సగానికి సగం పోయింది. అంత మహత్తర కథ టేకింగ్ తో సినిమా తీశాడు పూరి. ఇక కథలే లేవన్నట్టు, పూరిని మించిన దర్శక మొనగాడే దొరకడన్నట్టు సల్మాన్ ఖాన్ ఈ సినిమాని హిందీలో తీస్తాడా? ఇలాంటి ఫిల్లర్లు నమ్మాలా? జస్ట్ ఇజం కోసం ఇదో పబ్లిసిటీ స్టంట్ అనుకోవాలంతే. టాలీవుడ్ లోనే పూరిని ఏ హీరో నమ్మటం లేదు, అలాంటిది సల్మాన్ ఖాన్ ఎందుకు నమ్ముతాడు చెప్పండి, మన పిచ్చి కాకపోతే.